Only believe, only believe, and all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. Praise the Lord. Hallelujah. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం దాకా చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. చాలండి, ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డల పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యం వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారయ్యా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాం ప్రభువా. ఈ గడియ వాక్యము ఇవ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూచులాగా సహాయమును దయచేయండి ప్రభువా. వినగలిగిన మనస్సును, గ్రహించగలిగిన హృదయాన్ని మాకివ్వండి. బలిష్ఠుడైన దూతగా మీరే ఇక్కడ ప్రత్యక్షమై ప్రభువా
గ్రంథాన్ని తెరచి ప్రభువ గ్రంథంలో ఉన్న సంగతులు మేము చూచులాగా మా మనోనేత్రాలు వెలిగింప చేయమని అడుగుచున్నాము ప్రభువ. సహాయమును దయచేయండి నాయన. నీకు ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే విధముగా ప్రభువ అటువంటి ఆరాధన మాకు నేర్పించమని అడుగుచున్నాము నాయన. నీ కృప దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. నీ అభిషేకంతో నింపండి ప్రభువ. నీ ఆత్మ నింపుదలతో నింపండి నాయన. ఆత్మీయ వాతావరణము కలగజేయండి ప్రభువ. బలిష్ఠుడైన దూతగా ఇక్కడ ప్రత్యక్షమై మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనిద్దామండి. చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. హల్లెలూయా. మరి మీరు చూస్తే ప్రవక్త ఈ 4వ అధ్యాయంలో 3 పుస్తకాలు చెప్పారు. అది మనం చూస్తున్నాము. 1వ వచనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనము మొదటి భాగం గురించి చెప్పారు. అది ఏంటంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. ఆ తలుపు ఏమిటో, తెరవబడిన తలుపు ఏమిటో ఆ మొదటి భాగంలో ఉన్నది. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ బూరధ్వని గురించి కూడా మొదటి భాగంలోనే ఉన్నది. హల్లెలూయా. ఈ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిదము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఎత్తబాటు గురించి కూడా దాంట్లో ఉన్నది. ఎక్కిదం అంటే ఎత్తబాటు అయి ఉన్నది. హల్లెలూయా. మొదటి పుస్తకము మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనమే. హల్లెలూయా. మరి 2వ వచనం నుండి మరి మీరు చూస్తున్నారు 2, 3, 4 వచనాలు. ఇక్కడ 3 వచనాలు ఉన్నాయి మొత్తం. హల్లెలూయా. 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2వ భాగంలో ఈ 3 వచనాల గురించి వివరించారు. తర్వాత 5 నుండి 11 వచనాలు 3వ పుస్తకంలో వివరించడం జరిగి ఉన్నది. ఇవి 3 భాగాలుగా 3 బుక్స్ గా మరి మనకాల ప్రవక్త ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3 బుక్స్ గా చెప్పారు. ఈ 3 బుక్స్ అయిన తర్వాత ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2 బుక్స్, 5వ అధ్యాయము 2 బుక్స్ గా చెప్పడం జరిగినది. మీరు చూస్తున్నారండి. మరి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2 బుక్స్. 4వ అధ్యాయానికి ముందు ఏమున్నాయి? సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాలు ఉన్నాయి. మీరు చూస్తున్నారా అండి? 7 సంఘకాలాలు. 2వ అధ్యాయము, 3వ అధ్యాయము 7 సంఘకాలాలు. అదంతా ప్రవక్త ఒక బుక్ లో చెప్పాడు 7 సంఘకాలాలు అని. హల్లెలూయా. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమున్నది? అక్కడ ముద్రల గురించి ఉన్నది. 6వ అధ్యాయము ముద్రల మీద చెప్పాడు. 10 పుస్తకాలు కలిపి అది అక్కడ 7 ముద్రలు మొత్తము 10 పుస్తకాలుగా చెప్పాడు. అక్కడ సామాన్యతలో దాగి ఉన్న దేవుడని, ముద్రలకి సంఘకాలాలకి మధ్యనున్న ఎడమని, తర్వాత ముద్రల మీద ప్రశ్నలు జవాబులని, ఈ 3 పుస్తకాలను మరలా 1వ ముద్ర, 2వ ముద్ర అట్లాగే 7వ ముద్ర దాకా చెప్పటం జరిగి ఉన్నది. హల్లెలూయా. మరి ఇవి చాలా ప్రాముఖ్యం. వీటి గురించి మీరు కనుక ఎరగగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు బైబిల్లో సంగతులు మీరు గ్రహించగలరు. దేవుడికి మహిమ కలుగుగాక. ఇక్కడ మీరు చూడండి, మనం ఇప్పుడు ప్రకటన గ్రంథము మరి 1వ పుస్తకము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. మొదటి భాగం అయిపోయింది. మరలా చేబ్రోలు సంఘంలో మొదటి భాగం గురించి మరలా చెప్పడానికి మరి అది యూట్యూబ్ లో ఎక్కిద్దామని చెప్పడానికి మరలా దాన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. మీరు ఫాలో అవ్వండి. 2వ బుక్ మాత్రము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం దాకా మరి 2వ పుస్తకంలో చెప్పారు. దీనిలో ఏమున్నది? వెంటనే నేను ఆత్మవచనుడైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. దైవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నది. సింహాసనము ఒకటేనని మాట్లాడుతూ ఉన్నది. ఆ సింహాసనము నందు ఆసీనుడైన వాడు. చూస్తున్నారండి ఏమంటున్నాడు? ఆ సింహాసనం నందు ఒక్కడే ఆసీనుడై ఉన్నాడు. అంటే దేవుడు ఒక్కడే. అల్ఫా ఆయనే,
ఒమేగా ఆయనే. పెద్ద సింహాసనము ఉండి దానిలో ముగ్గురు లేరు, సంఘశాఖలు అన్నట్లుగా. హల్లెలూయా. దేవుడు అక్కడేనని అక్కడ రాయబడి ఉన్నది. తర్వాత ఇక్కడే సూర్యకాంత పద్మరాగముల గురించి రాయబడింది, మరకతము గురించి. మరి సూర్యకాంతము రాయేంటో, పద్మరాగము రాయేంటో, మరి మరకతం అంటే ఏంటో, వర్షపు ధనుసు అంటే ఇంద్రధనుసు, వర్షపు ధనుసు అంటే ఏంటో, ఇవన్నీ కూడా ఈ యొక్క చాలా ప్రాముఖ్యమైన విషయాలు అన్నమాట. ఇవి 3వ వచనంలో దేవుడికి మహిమ కలుగును గాక. 24 పెద్దలు అంటే మీరు చూస్తున్నారా, పాత నిబంధనలో 12 మంది గోత్రకర్తలు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలులై ఉన్నారు. ఇక్కడ 24 పెద్దల గురించి 4వ వచనంలో రాయబడినదండి. ఇక్కడ దాని గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అలాగే 24 పెద్దల గురించి. అందుకే ఈ యొక్క వర్తమానము చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానము, చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఇప్పుడు మనం చూద్దాం. మీరు తీయండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. మరి మీరు తీసినట్లయితే ఇక్కడ 115వ పేరా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. 115వ పేరా 24 పెద్దల గురించి ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్నే మనం చూద్దాం. ఎందుకంటే మన కాలానికి దేవుడు పంపించిన ప్రవక్త మన కాలానికి వర్తమానికుడిగా వచ్చాడు. ఆయన పేరు విలియం మ్యాలన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. మరి ఇప్పుడు మేము చూస్తున్నామండి. ఈ యొక్క 4వ వచనము జాగ్రత్తగా మరలా చదువుదాము. చూడమ్మా. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిది. చాలండి. దేవుడికి మేము కలుగుగాక. ఇది ఇంతవరకు మీరు ఈ ఒక్క వచనం మీదే ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇది ముగింపులో ఉన్నాము. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. త్వరపడదాం. నాకు తెలుసు, లేదు నేను దాన్ని పూర్తి చెయ్యలేను, నేను సమయాన్ని దాటిపోయాను. చూద్దాం. పట్టుకుంటున్నారో ప్రవక్త ఏమంటున్నాడో. మరి అప్పటికే లేట్, ఆలస్యం అయిపోయింది, సమయాన్ని చాలా ఎక్కువగా తీసుకున్నానని ప్రవక్త చెప్తా ఉన్నాడు. గమనించారా? నేను ఆ 24 పెద్దలను తీసుకుంటున్నాను. అంటే 24 పెద్దల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మరియు మీ యొక్క రాత్రి విందును నుండి ఇప్పటికే నేను చాలాసేపు ఆపి ఉన్నాను. అంటే సాయంకాలపు భోజనము టైం అనేది మించిపోతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. చాలాసేపు ఆపి ఉన్నాను. మనము కేవలం చూద్దాం. అది 24 పెద్దలను తీసుకొనమని ఎంతమంది చెప్తారు? హల్లెలూయా. మరి ఆలస్యం అవుతుంది కదా, ఆపమంటారా? లేక 24 పెద్దల గురించి తీసుకొని చెప్పండి పాస్టర్ అని చెప్తారా అని ప్రవర్తికులు అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటికే లేట్ అయింది కదా, మరి 24 పెద్దల గురించి చెప్పమంటారా? ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు? చెయ్యొద్దని అంటున్నాడు. మంచిది. ఇక్కడ మంచిది. కేవలం 1 నిమిషం. మంచిది. కేవలం 1 నిమిషం 24 పెద్దల గురించి చూద్దాం. ఇప్పుడు వారిని త్వరగా పొందుకుందాం. ఆ 24 పెద్దలు ఎవరా అనేది త్వరగా పొందుకుందాం. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి విషయం. సింహాసనము చుట్టూ మరియు వారు 24 సింహాసనాలు ఉన్నాయి. మధ్యలో ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనము చుట్టూ ఏమున్నాయి? 24 సింహాసనాలు ఉన్నాయి. అదే కదండి. సింహాసనము చుట్టూ 4వ వచనం అదేనా? సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండేను. ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు సింహాసనం ఎక్కడున్నది? హృదయంలో. మన హృదయంలోనేనా? మానవుని హృదయంలోనేనా? అంటే పరలోకపు నమూనాను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? మనిషి లోపల పెట్టాడు. హల్లెలూయా. అంటే పరలోకపు నమూనా ప్రకారంగానే మనిషిని తయారు చేశాడు. ఆది కాండంలో మనిషిని ఎలా తయారు చేశాడంటే పరలోకపు నమూనా ప్రకారముగా తయారు చేశాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అంటే మీరు ఈ విషయం మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మీరు ఇక్కడ విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు సింహాసనం అనేది ఎక్కడున్నది?
హృదయంలో ఉన్నది. దేవుడు నివసించే ప్లేస్ ఏది? మానవుని యొక్క హృదయమే. హల్లెలూయా. ఆ యొక్క సింహాసనము చుట్టూ ఏముండాలి? 24 పెద్దలు ఉండాలి. అంటే మన యొక్క మానవుని యొక్క హృదయము చుట్టూ ఇటుపక్క కానీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 24 పక్కటెముకలు ఉన్నాయి. 24 పెద్దలకు సాదృశ్యముగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, హృదయంలో ఆ సింహాసనం ఉన్నది. ఎవరి హృదయంలో ఉన్నది? ఏం పాయింట్ అండి? సింహాసనం అనేది హృదయంలో ఉన్నదని చెప్పాము. ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నదా? భూమి మీద ఉన్న ప్రతి మానవుడు హృదయంలో ఉన్నదా? అంటే ఇక్కడ ప్రవక్త ఎవరి హృదయంలో ఉన్నది అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. అలాగే ఎవరి హృదయం అనేసరికి అక్కడ మీరు ఆ యొక్క వ్యక్తి ఎవరా అనేది గ్రేడ్ అవుతుంది. అలాగే పట్టుకుంటున్నారండి. ఆ వ్యక్తి ఎవరి హృదయంలో ఆ సింహాసనం ఉన్నది అంటే 7 సంఘ కాలాలలో ఉన్న సభ్యుల్లో ఉన్నది. 7 సంఘ కాలాలలో ఉన్న సభ్యులు. ఎవరు 7 సంఘ కాలాల్లో ఉన్నది? ఆయన వధువు, ఆయన భార్య. పౌలు వర్తమానం కింద ఉన్నాళ్ళు, ఐరేనస్ వర్తమానం కింద ఉన్నాళ్ళు, మార్టిన్ వర్తమానం కింద ఉన్నవారు, కొలంబా వర్తమానం కింద ఉన్నవారు, మార్టిన్ లూథర్ వర్తమానం కింద ఉన్నవారు, జాన్ వెస్లీ వర్తమానం కింద ఉన్నవారు, అలాగే విలియం మ్యారియన్ బ్రహ్నాం గారి యొక్క వర్తమానాన్ని నమ్మి ఆ వర్తమానం అంగీకరించి ఆ వర్తమానం ప్రకారంగా జీవిస్తున్నవారు. వారి హృదయంలో ఏమున్నదంట? సింహాసనం ఉన్నది. ఎవరి సింహాసనము? దేవుని సింహాసనము ఒక మానవుని యొక్క హృదయంలో ఉన్నది. ఎవరి హృదయంలో ఉన్నదని చెప్తున్నాడు? 7 సంఘ కాలములో ఉన్న సభ్యుల్లో ఉన్నది అంటున్నాడు. క్రీస్తు వారిలోనైనా నివసిస్తుంది. క్రీస్తు నివసిస్తుంది అక్కడేనా? హల్లెలూయా. అదే కదా పౌలు గారు కూడా చెప్పాడు, మీ హృదయము దేవుని ఆలయమని ఎరగరా, అంటే దేవుడు నివసించే ప్లేస్ అని ఎరగరా అని పౌలు గారు కూడా దాన్ని చూసి చెప్పారు. వారి క్రియలకు అంటే ఆ 7 సంఘ కాలాలలో ఉన్న సభ్యులని జాగ్రత్తగా కనుక మీరు పట్టుకున్నట్లయితే వారి క్రియలకు వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడిన ఎవరికి? ఆ 7 సంఘ కాలాలలో ఉన్న వధువుకి వ్యతిరేకముగా విరుద్ధముగా ఒక్క మాట మాట్లాడిన, ఆ వ్యక్తి అక్కడ లేకపోయినా గాని ఆ వ్యక్తి గురించి విరుద్ధముగా ఒక్క మాట మాట్లాడిన ఏమంటున్నాడు? నీవు తీర్పు తీర్చబడతావు. ఏం కొట్టేస్తుంది అసలు ఛాన్సే ఇవ్వాల. అందుకే ఏమన్నాడు? మీరు చూడండి, మనుష్య కుమారుణ్ణి దూషించినా గాని పాప క్షమాపణేమో అన్న ఉన్నదేమో గాని, హల్లెలూయా, పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను, అంటే పరిశుద్ధాత్మ ఎక్కడ నివసిస్తుంది? ఎవరిలో నివసిస్తుంది? ఆయన భార్యలో నివసిస్తుంది. 7 సంఘ కాలాల్లో ఉన్న ఆయన భార్యలో నివసిస్తుంది. ఆ యొక్క భార్యలో ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా గాని ఆ వ్యక్తి తప్పక తీర్పులో నిలబడతాడు అంటున్నారు. అనుకుంటున్నారా అండి? అందుకే మనము ఎవరికి వ్యతిరేకంగా ఏది మాట్లాడకూడదండి. మన నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి వధువులో సభ్యుడు అయ్యున్నట్లయితే మనము ఖచ్చితంగా అతనికి ఏ ఒక్క చిన్న మాట వ్యతిరేకంగా చెప్పినా గాని, హల్లెలూయా, 4వ పరిమాణం ఉన్నది, అది తీసుకెళ్లి అక్కడ నిలబెడుతుంది. ఏంటది 4వ పరిమాణం?
మీకు తెలుసా మన మాటలన్నీ రికార్డ్ అవుతా ఉన్నాయని, మన కార్యాలన్నీ రికార్డ్ అవుతా ఉన్నాయని, మనం చేసే క్రియలన్నీ రికార్డ్ అవుతా ఉన్నాయని, ఆ 4వ పరిమాణంలో వాని క్రియల చొప్పున రేపొద్దున వానికి తీర్పు తీర్చబడుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుందా? ఆ క్రియలను తీసుకొని వస్తున్నారా? ఆ 4వ పరిమాణము ప్రతి చోట ఉన్నది. మీరు చూడండి, 4వ పరిమాణం కింద నుంచి ఉన్నది, కింద నుంచి 4వ పరిమాణం. అందుకే ఈ పరిమాణాలు చాలా ఇంపార్టెంట్. 7 డైమెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సంగమా పట్టుకుంటున్నారా? కాబట్టి ఎవరిలో ఆయన నివసిస్తున్నాడు? ఆయన భార్యలోనే. ఆయన 7 సంఘ కాలాల్లో ఉన్న వధువులో, ఆయన భార్యలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన భార్యకు ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా, విరుద్ధముగా మాట్లాడినా అతడు తీర్పులోకి వస్తాడని చెప్తున్నాడు. తీర్పు దినమున నీవు దానికి జవాబు చెప్పవలసి ఉన్నది. ప్రభు అయిన యేసు, తీర్పు దినమున నీవు దానికి ఆ వ్యతిరేకంగా మాట్లాడిన మాటను బట్టి నీవు జవాబు చెప్పవలసి ఉన్నది. మరియు భూమికి ఎవరు తీర్పు తీరుస్తారు? మీకు తెలుసా? భూమికి ఎవరు తీర్పు తీరుస్తారు? పరిశుద్ధులే. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుతామా? మీరే చూడండి. కొరింథీ అందరు తీశారా అండి? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని. ఇప్పుడు ఈ భూమికి, ఈ లోకానికి తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు? ఆయన భార్యే. పట్టుకుంటున్నారా? మరియు భూమికి ఎవరు తీర్పు తీరుస్తారు? పరిశుద్ధులు భూమికి తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. వధువు ఎంత ప్రాముఖ్యమైనదో, వధువు స్థానం ఎంత గొప్పదో మీరు ఎరగాలి. ఈ లోకంలో ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఉండొచ్చేమో, ఒక ప్రధానమంత్రిగా ఉండొచ్చేమో, దానికంటే కూడా విలువైనది వధువు స్థానము. అన్నిటికంటే కూడా విలువైనది వధువు స్థానము. ఇక్కడ నీకు తినడానికి లేకపోయినా కానీ నువ్వు వధువులో ఒక సభ్యుడిగా ఉన్నావు అంటే నువ్వు భాగ్యవంతుడు అయి ఉన్నావు. ఈ లోకాన్ని నువ్వు తీర్పు తీర్చే స్థానంలో ఉన్నావు. ఈ భూమికే నువ్వు తీర్పు తీర్చే స్థితిలో దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మరి ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడా పాస్టర్ గారు? దాని గురించిన ప్రత్యక్షత నీకు ఇస్తాడా పాస్టర్ గారు? ఆ దైవిక సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావా? ఆ వధువు ఖచ్చితంగా పొందుకుంటుంది. ఆ 7 ఆ యొక్క 7 గుణ లక్షణాల్లో 3వది ఏంటో తెలుసా? జ్ఞానమే. మొదటిది విశ్వాసం, 2వది సద్గుణం, 3వది జ్ఞానము. అవి పొందుకుంటది, అవి కలిగి ఉంటది. ఇక్కడ ఏమి పొందుకోకుండా అక్కడ పొందుకోలేమండి. ఇక్కడే ఆ 1000 ఏళ్ల పాలన యొక్క వాతావరణాన్ని ఇక్కడ కలిగి ఉంటదామి. ఆ పరలోకానికి సంబంధించిన ప్రతి మెటీరియల్ కూడా ఇక్కడే కలిగి ఉంటదామి. మీరు చూసారా అండి? యోహాను 7 దీప స్తంభముల మధ్య బూరధ్వని విన్నాడు. అదే పరలోకంలో కూడా విన్నాడు. అంటే భూమి మీద ఉన్న అదే స్వరాన్ని పరలోకంలో కూడా అదే స్వరము విన్నాడు. పరలోకంలో ఉన్న స్వరమే, భూమి మీద ఉన్న స్వరమే ఒకటే. ఇదంతా కూడా మొదటి పుస్తకంలో చెప్పారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు మీకు ఒకటి కిందకి చెప్తా. ఒక విమానం పైకి లేవాలంటే పైకి లేపే శక్తి ఆ విమానం లోపల ఉండాలంటావా? హల్లెలూయా. అలాగే ఒక మృతుడు లేపబడాలంటే మృతుడు లేపబడాల శక్తి ఆ వ్యక్తి లోపల ఉండాలా? ఆ చనిపోయిన వ్యక్తిలో ఉండాలి. అదే విధముగా ఆ యొక్క ప్రధాన దూత శబ్దం కేకేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో కూడా ఉండాలి.
కరుడు కరుడు అని పిలుస్తుంది, అలా అలాని పిలుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు యొక్క స్వరము ఆ వ్యక్తిలో పెడుతున్నాడు, యేసు యొక్క ఆత్మ ఆ వ్యక్తిలో పెడుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని పలికినప్పుడు ఆ లాజరు చనిపోయిన నిద్రించిన లాజరు తిరిగి లేచాడు. చనిపోయింది శరీరం కానీ తిరిగి లేచాడు. హల్లెలూయా. పాత నిబంధన భక్తుల దగ్గర ఆ యొక్క ఎప్పుడైతే యేసు సిలువ వేయబడ్డాడో ఆ సిలువలో బిగ్గరగా కేక పెట్టాడో అప్పుడు సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన పరిశుద్ధుల శరీరాలు అనేకం లేచాయి. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసులో ఉన్న అదే జీవం వారిలో కూడా ఉన్నది, వారిలో ఉన్న జీవము యేసులో ఉన్నది, అది రెండు ఒకటే అయి ఉన్నది. ఈ రోజు 7 సంఘకాలాల్లో ఉన్న ఆత్మ అదే విధముగా యేసులో ఉన్న ఆత్మ ఒకటిగానే ఉంటేనే మనం ఎత్తబడతాము. విషయాలు పట్టుకుంటున్నారనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడండి, పరిశుద్ధులే లోకానికి తీర్పు తీర్చుదురు. పట్టుకుంటున్నారా? ఇంతే కాదు, ఈ 24 పెద్దలు ఎవరో చాలా జాగ్రత్తగా పట్టుకోండి. వాళ్ళు దేవదూతలు కాదు, వాళ్ళు మనుష్యులే. హల్లెలూయా. దేవదూతలకి కిరీటాలు పెట్టడాలు ఉండవు, దేవదూతలకి సింహాసనాల మీద కూర్చోటాలు ఉండవు. ఇక్కడ ఈ 24 సింహాసనాలు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. మీకు తెలుసా యేసు ఏం చెప్పాడో? మీరు చూడండి, లవదేక కాలపు వాగ్దానం ఏంటి? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు. ఏ దేవదూతకైనా మాట చెప్పాడా? ఏ దేవదూతకైనా కానీ, మిఖాయేలు దేవదూత కావచ్చు, ఇంకొక దేవదూత గాబ్రియల్ దూత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ దేవదూతకైనా అంత విలువైన స్థానం ఇచ్చాడా? హల్లెలూయా. ఆయన పక్కన కూర్చునే సింహాసనము పక్కన కూర్చునే ధన్యత ఎవరికి ఇచ్చాడండి? ఈ మానవుడికి ఇచ్చాడు. దేవదూతలకు కూడా ఎవరి భాగ్యాన్ని మనకి ఇచ్చాడంటే మనం ఎంత నమ్మకముగా ఈ వాక్యానికి జీవించాలి, ఎంత యథార్థముగా జీవించాలి, ఎంత కరెక్ట్ గా జీవించాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే తీర్పులో ఉంటావు సహోదరుడా. ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించే దాని కొరకు కాదు ఇక్కడికి పంపించబడినది. హల్లెలూయా. మనము మానవుడిగా భూమి మీదకి వచ్చినదే యేసు వలె జీవించడానికి. హల్లెలూయా. యేసు వలె ప్రవర్తించడానికి, యేసు వలె నడవటానికి, క్రీస్తు స్వరూపంలోనికి మలచబడటానికి, క్రీస్తు పోలికలోనికి వెళ్ళడానికి, క్రీస్తు లాగా జీవించడానికి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము కొంచెం లోతుకి వెళ్దాం. హల్లెలూయా. ఈ 24 పెద్దల గురించి ఇంకొంచెం లోతుకి వెళ్దాం. ఇక్కడ యోహాను చూస్తున్నాడు. హల్లెలూయా. ఇదే కార్యాన్ని నీళ్ళలో కూడా ఒక ప్రవక్త చూశాడు. ఏది? ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం మరలా చదువుదామా? 4వ అధ్యాయము 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై. ఇదే దర్శనాన్ని ఎవరు చూశారో చెప్పండి పరిశుద్ధ గ్రంథంలో? ఇప్పుడు మనము చదివిన యోహాను చూచిన ఈ దర్శనాన్ని ఎవరు చూశారు అంటే పరలోకపు యొక్క నమూనాని ఎవరు చూశారు? సింహాసనాలు ఉండటం ఇక్కడ మనం చూసాం కదా. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండటం. హల్లెలూయా. దాని మీద 24 పెద్దలు కూర్చున్నారు. అంటే ఈ వాతావరణాన్ని చూచిన వాళ్ళు ప్రవక్త.
బైబిల్లో. యోహాను ఇక్కడ చూస్తున్నాడు. యోహాను ఆత్మవశుడై చూస్తున్నాడు. యోహాను చూస్తున్నప్పుడు సంఘం ఎత్తబడిందా ఎత్తబడలేదా? యోహాను 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నప్పుడు సంఘం ఎత్తబడిందా ఎత్తబడలేదా? సంఘం అంటే వధువండి. వధువు ఎత్తబడిందా ఎత్తబడలేదా? ఒకటో వచనంలోనే కదండి ఎత్తబాటు. ఒకటో వచనం ఎత్తబాటు గురించే కదా. హల్లెలూయా. 4వ అధ్యాయం 1వ వచనం ఏంటి? ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు చూపిస్తాను. అంటే అర్థమేంటి? అప్పటికి ఎత్తబడిందనే కదా. మీరు చదవలేదా? అందుకే ప్రతిదీ కూడా దేవుడే గుర్తు చేయాలని మనకి ఆ బయలుబాటు ఇవ్వాలి. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు అక్కడ అన్నాడు కదండి. ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదనని 1వ వచనం చివరిలో. అంటే అప్పటికి ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు. అవునా కదా? అంటే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. మనము భూమి మీద నుండి ఎత్తబడి వెళ్ళలేదు. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. కానీ యోహానికి చూపిస్తున్నప్పుడు అది ఎత్తబడిన తర్వాత ఆ 24 పెద్దలను చూశారు. ఎత్తబడక ముందు హల్లెలూయా అక్కడ ఖాళీ సింహాసనాలే ఉంటాయి. ఎందుకని? పెద్దలు ఎక్కడ ఉన్నారు? మీరు చూస్తున్నారుగా 7 సంఘకాలాల్లో ఉన్నారు. 7 సంఘకాలాలు రాకముందు ఉన్నారు. అపోస్తల బోధలో అపోస్తల బోధలు 12 మంది లేరా? హల్లెలూయా. ఈ కొత్త నిబంధన భక్తులు ఎత్తబడితేనే కదా 12 మంది కూడా కలిసేది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా పట్టుకోండి. అయితే ఖాళీ సింహాసనాలు చూశారు. ఎవరు చూశారు ఖాళీ సింహాసనాలు? అంటే దానియేలు. ఒక్కసారి మనం దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. ప్రైజ్ 9వ వచనం. ఇంకా చూసారండి, ఇంకా సింహాసనాలు వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు. అంటే ఇంకా సింహాసనాలు అనేవి వేయటకు చూస్తున్నాడు. ఈ మహావృద్ధుడు మరి మీరు చూస్తున్నారు. ఆ యొక్క సింహాసనాల మధ్యలో మహావృద్ధుడు ఒక ఆయన కూర్చున్నాడు. ఇంకా సింహాసనాలు వేయబడ్డాయి చుట్టూరా. హల్లెలూయా. అయితే ఈ సింహాసనాల మీద ఎవరినన్నా చూశాడా ఇక్కడ దానియేలు? చూడలేదు. ఎందుకు చూడలేదు? ఇక్కడ దానియేలు ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదయ్యా అంటే కారణం ఏమిటయ్యా అంటే దానియేలు చూసే దగ్గరికి దానియేలు చూసేటప్పుడు అవి ఖాళీ సింహాసనాలుగానే ఉన్నాయి. ఇంకా ఎత్తబాటు జరగలేదు. ఎత్తబాటు జరిగిందా? క్రీస్తు రాకముందు 500 సంవత్సరాల పూర్వం దానియేలు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. మహావృద్ధుడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలముగా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా. అంటే ఏంటిది? తీర్పరిగా కూర్చొని ఉన్నాడు. అంటే 1963లో ఎలా వచ్చాడు యేసుక్రీస్తు? తీర్పరిగా వచ్చాడు. తెల్లని విగ్గుతో వచ్చాడు. ఉన్నతమైన న్యాయాధిపతిగా వచ్చాడు. ఆయన్ని తల వెంట్రుకలై ఉన్నాయి. ఇంకేమన్నాడు కొంచెం చూడండి. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె. చూసారా అండి? ఇవంతా మనము ఈ పుస్తకంలోనే చూసాము. అపరంజి వెలుగు పట్టుకుంటున్నారా? అగ్ని జ్వాలల వలె వెలుగుతా ఉన్నది. అంటే మరకతము చూస్తా ఉన్నాడు, అపరంజి చూస్తా ఉన్నాడు. దాని చక్రములు అగ్ని వలె ఉన్నాయి. అగ్ని వంటి ప్రవాహము ఆయన
ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఎవరి ఈ వేవేల కొలది? వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథము లేదా గ్రంథములునా? హల్లెలూయా. పట్టుకున్నారా? మొర్దెకై గురించి గ్రంథం ఉంది తెలుసా? ఎస్తేర్ గ్రంథం చదివితే కనుక రాజుకి నిద్ర పట్టుతుందా? గ్రంథం తీసుకొచ్చి చదివి రాజుకి నిద్ర పట్టేలాగా చేద్దామని ఆ సెల్ఫ్ లో మీద ఒక గ్రంథం తీశారు. ఆ గ్రంథం తీయగానే ఆ గ్రంథం ఎవరి పేరు మీద వస్తుందంటే మొర్దెకై పేరు మీద వస్తుంది. మొర్దెకై జరిగించిన కార్యాలన్నీ ఆ గ్రంథంలో రాయబడి ఉంటాయి. అలాగే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క గ్రంథం ఉన్నది. ఆ వ్యక్తి భూమి మీద జరిగించిన ప్రతి కార్యాలు కూడా దానిలో రాయబడి ఉంటాయి. అందుకే 4వ పరిమాణం అనేది ఉన్నది, జాగ్రత్త అంటున్నాడు ప్రవక్త. అలాగే వేవేల కొలది ఆయనకి పరిచారకులు ఉండి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలబడి తీర్పు తీర్చుటకై గ్రంథాలు తెరవబడిను. అప్పుడు నేను చూడగా ఇక్కడ వరకు చాలండి, 10వ వచనము వరకు మీరు జాగ్రత్తగా చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దీన్ని తీసుకోవాలి మనం. హల్లెలూయా. మరి ఇక్కడికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడికి వద్దాం. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం. వేవేల కొలది ప్రజలు వచ్చువారు ఎవరని దానియేలు చూశాడు. ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడే మనం 10వ వచనం చూసామా? అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయన ఎదుట వేవేల కొలది ఆయనకు పరిచారకులు. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. పరిచారకులు, పరిచర్య ధర్మం జరిగించేవారు. భర్త ఎవరంటే యేసుక్రీస్తు. భర్తకి పరిచర్య చేసేది ఎవరంటే సంఘమే, ఆయన భార్యే. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? నువ్వు మందిరము ఊడ్చినా అది పనే, పరిచర్యే. అర్థమవుతుందా? దేవుని మందిరంలో ఏది చేసినా కానీ పరిచర్యే. నువ్వు వంట చేసినా పరిచర్యే, నువ్వు పాటలు పాడినా పరిచర్యే, నువ్వు ప్రార్థన చేసినా కానీ ప్రతిదీ కూడా పరిచర్యే. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఏం చేసినా కానీ అది పరిచర్య అయి ఉన్నది. మీరు పట్టుకుంటున్నారండి? విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? మీరు ఎదుట వ్యక్తి నిమిత్తం ఎంత క్రోధించి ప్రార్థిస్తారో ఆ ప్రార్థన కూడా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. హల్లెలూయా. ఆ పరిచర్య చేసేది ఎవరయ్యా అంటే, భర్తకి పరిచర్య చేసేది ఎవరయ్యా అంటే భార్య ఉన్నది. నేను ఇలా ఇచ్చాను. నేను ఇలా ఉదయమే ఒక టేప్ పెట్టాను, దాన్ని చాలా అద్భుతంగా ఉన్నది. అరుణ్ కుమార్ గారు మాట్లాడారు దాంట్లో చాలా విషయాలు. దాంట్లో ఏమొచ్చినాయి అంటే, నేడు భూమి మీద జరుగుతున్న సంగతుల గురించి మాట్లాడాను. నేను కేఫా వాడిని, నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, అలా గ్రూపిజాల గురించి ఉన్నాయి అని మాట్లాడుతూ, నేను ఆత్మ ఇప్పుడు భూమి మీద సంచరిస్తా ఉన్నది, జాగ్రత్తగా ఉండండి. మరి ఏ వ్యక్తి కూడా కనపరచకూడదు, ఏ వ్యక్తికి మహిమనివ్వకూడదు, దేవునికి మహిమనివ్వాలి అని మాట్లాడుతా వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మరి మనము ఎంత తగ్గించుకొని సాత్వికముగా దీనముగా ఉంటే అంత మంచిది. అందుకే ఇక్కడ అంతా ఉన్నాడు. ఏమంటున్నాడు? వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేది. వీళ్ళెవరో కాదండి, వధువే. వీళ్ళెవరండి? వధువే. హల్లెలూయా. నువ్వు వధువు కోసం ఏ చిన్నది చేసినా కానీ అది ఆయనకి చేసినట్లే. రైతులా. అందుకే ఇక్కడ అంటున్నాడు వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేది అని అంటున్నాడు. ఇప్పుడు వేవేల కొలది ప్రజలు వచ్చుచున్నారు. వారు ఎవరని దానియేలు చూశాడు. వారు ఎవరంటే పరిశుద్ధులు. పైన చూసాం, పరిశుద్ధులే కదా లోకానికి తీర్పు తీర్చేది. ఎవరా పరిశుద్ధులు? బ్రైడ్, ఎత్తబడే వధువు. ఈ ఎత్తబడే వధువు యొక్క స్థానము ఇంకో వ్యక్తికి ఇవ్వడం జరగదండి. ఇది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. అది ఎప్పుడో ఫుల్ అయిపోయింది. అది దేవుడికి మహిమ కలుగును గాక. అందుకంటున్నాడు పరిశుద్ధులు. పుస్తకాలు తెరవబడ్డాయి. ఇక్కడేమన్నాడు? గ్రంథాలు తెరవబడ్డాయి అన్నాడు. ఆ గ్రంథాలంటే ఏదో పుస్తకాలు. హల్లెలూయా. పాపులు
అక్కడ డాష్ 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 పెట్టి పాపులు అంటున్నాడు. హల్లెలూయా. చాలా గ్రంథాలు ఉన్నాయి అక్కడ, పాపులు గ్రంథాలు తెరవబడ్డాయి అన్నాడు. ఇంకా ఇక్కడ మీరు చూస్తే మరొక పుస్తకము తెరవబడింది అన్నాడు. హల్లెలూయా. మీరు ఒకసారి ప్రకటన గ్రంథము వైపుకు తిప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్. 20 ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అదే దానియేలు కూడా చూశాడు అక్కడ. చూశాడా? ఇందాక కూడా మనం చూశాం కదా. అప్పుడు గ్రంథములు గ్రంథములు బహువచనం పట్టుకోండి, పుస్తకాలు. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు ఇప్పుడు గ్రంథము కాదిది, గ్రంథమే. గ్రంథములు కాదిది. ఈ జీవ గ్రంథం ఏంటి, ఈ గ్రంథాలు ఏంటి? చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, అంటే ఈ గ్రంథముల్లో రాయబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఈ రాయబడిన విషయాలను బట్టే వారికి తీర్పు జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, అంటే వాళ్ళ క్రియలు జరిగించాలంటే వాళ్ళు శరీరం ధరించుకొని భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చి వాళ్ళు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి చనిపోయేదాకా వాళ్ళు చేసిన కార్యాలు, అవేగా క్రియలు అంటే. వాళ్ళు జరిగించిన కార్యాలు. హల్లెలూయా. ఆ కార్యాల నిమిత్తము వారికి ఏమిటంట? తీర్పు జరుగుతా ఉన్నది. ఇక్కడ పట్టుకుంటున్నారా? ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తమలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళ లోకము వాటి వశమై ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. హల్లెలూయా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కొంచెం ముందుకు వద్దాం. హల్లెలూయా. ఈ వర్తమానం ఎవరు మిస్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధులు మరి లోకానికి తీర్పు తీరుస్తారని మనం చూసాం. పుస్తకాలు తెరవబడ్డాయి. ఇక ఎవరి పుస్తకాలు అవి? గ్రంథాలు, పాపులు. పట్టుకుంటున్నారా? మరొక పుస్తకం కూడా తెరవబడింది. ఈ మరొక పుస్తకం అంటే ఏంటది? జీవ గ్రంథం. హల్లెలూయా. నిద్రించుతున్న కన్యక గురించి రాస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి జీవ గ్రంథంలో నిద్రించుతున్న కన్యక ఉందా లేదా? అందుకే మీరు ప్రవక్త సార్దీసు సంఘకాలంలో జీవ గ్రంథం మీద వర్తమానం చెప్పాడు. ఇంపార్టెంట్. సార్దీసు సంఘకాలంలో జీవ గ్రంథము గురించి వర్తమానం చెప్పారు. ఈ జీవ గ్రంథంలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరి పేర్లు కొట్టివేయబడతాయి, హల్లెలూయా, అంతా కూడా వివరంగా దానిలో చెప్పేసేసారు. అది ఒక చిన్న పుస్తకమే అయి ఉన్నది.
సార్దీసు సంఘ కాలంలో ఉన్నది. లేక ఇదిగా కూడా ప్రవక్త ట్రాప్ గా చెప్పాడు, దాన్ని సంపాదించుకోండి. సంఘకాలాల పుస్తకం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే సార్దీసు సంఘకాలము, 5వ సంఘకాలము, సార్దీసు సంఘకాలంలో జీవగ్రంథం గురించి ప్రవక్త మాట్లాడాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, మరొక గ్రంథం ఏంటండి ఇది? మరొక పుస్తకం తెరవబడింది, అది జీవగ్రంథం. నిద్రించుతున్న కన్యక, ఓ మై, మీరు దాన్ని చూచుటలేదా? ఈమె ఎక్కడుంది? వధువు ఎక్కడుంది? జీవగ్రంథంలో పేరుంటే కొట్టివేయవచ్చు, కానీ వధువు ఎక్కడుంది? వధువు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నది. ఈ వధువు పేర్లు కొట్టేయబడతాం, ఇంపాసిబుల్. వధువు ఎక్కడున్నాయంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నది వధువు. ఇప్పుడు ఈ నిద్రించుతున్న కన్యక ఎక్కడుందంటే జీవగ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. అంటే జీవగ్రంథంలో రక్షించబడే వారు ఉన్నారు, పేర్లు కొట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు. జీవగ్రంథంలో నుండి పేరు కొట్టివేయబడటం గురించి ప్రవక్త మాట్లాడాడు. ఇస్కారియోతు యోధా పేరు జీవగ్రంథంలో ఉంది, పేరు కొట్టేశారన్నాడు. అంటే కొంతమంది పేర్లు ఉన్నాయి కానీ కొట్టివేయబడతాయి, వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు. హల్లెలూయా. అందుకే అది ఇంపార్టెంట్ అయిన వర్తమానం జీవగ్రంథం అనేది. అది మీరు మస్టర్షుడిగా చదవాలి. అది మీరు ఇట్లా బైబిల్ చూసుకొని వెళ్ళారనుకో, జీవగ్రంథం అని ఉంటుంది. ఎవరెవరి పేర్లు కొట్టివేయబడ్డాయో, ఎవరెవరి పేర్లు ఉన్నాయో, అసలు జీవగ్రంథంలో ఎవరు ఉంటున్నారో ఏంటో విషయాలు తెలియాలంటే మనకి ఎవరు కావాలి? ప్రవక్త కావాలి. ఈ రోజు ప్రవక్త యొక్క ప్రాముఖ్యత తెలియకుండా మనం వెళ్ళామంటే మనం పడిపోతాం. మనకి కంపల్సరిగా నాయకుడు ఉండాలి, మనం నడిపించేవాడు ఉండాలి, దేవుడు పంపిన ప్రవక్త ఉండాలి. ఆ ప్రవక్త యొక్క వర్తమానాల్ని మనము నడుచుకుంటా వెళ్ళాలి. ప్రవక్త చెప్పాడా లేదా చూడాలది. ప్రతిదీ కూడా మనము ప్రవక్త ఏం చెప్పాడో చూసి దాని ప్రకారముగా మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలి. చాలా మంది ప్రసంగికులు చెప్తా ఉంటారు, ప్రవక్త చెప్పని విషయాలు చెప్పినప్పుడు ఏమన్నాడో తెలుసా? మీరు ఆ వర్తమానం విన్నప్పుడు అది కనుక వర్తమానంలో ప్రవక్త చెప్పిన టేప్స్ లో కానీ లేకపోతే ఎముక తగిలినప్పుడు మీరు తినలేరు, దాన్ని ఇసిరి పడేయండి అన్నాడు. దాని చుట్టూ ఉన్న మాంసాన్ని తినేసి ఎముకని అరేమన్నాడు. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. దాన్ని కనుక మీరు లోనకి తీసుకున్నారంటే అది మీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎముకలు తింటారా అండి? అది ఎముకలు గబకలు మింగినా అది ఆపరేషన్ చేసి తీయాలి. పట్టుకుంటున్నారా? ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, లేకపోతే చనిపోతాడు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా పట్టుకోండి, దాన్ని విసిరి పడే పని తగ్గుతూ చూడండి. కొంచెం ఇక్కడ నిద్రించుతున్న సంఘం ఉన్నది. మనం మత్తయి 25 వైపుకి తిరుగుతాం. ఇక్కడ 10 మంది కనబడుతున్నారు. బుద్ధిగల కన్యక కనబడుతుంది, బుద్ధి లేని కన్యక కనబడుతుంది. బుద్ధిగల కన్యక ఎవరు? బ్రైడ్ అయి ఉన్నది, ఎత్తబడే వధువై ఉన్నది. బుద్ధి లేని కన్యక ఎవరు? ఇదిగో నిద్రించుతున్న కన్యక. ఈమెలో నూనె లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, చాలా జాగ్రత్తగా చూద్దాం. నిద్రించుతున్న సంఘం అది పెండ్లి కుమారుని కలుసుకున్నట్టుకు వెళ్ళినది. మీకు మత్తయి 20 మీరు చూడమ్మా, మీరు చూడండి. మత్తయి సువార్త 25:5 నుండి చూద్దాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా పట్టుకుంటున్నారండి. ఇది ఎప్పుడు సంబంధించిన వర్తమానమో తెలుసా? రాకడకు సంబంధించిన వర్తమానం, రెండవ రాకడకు సంబంధించిన వర్తమానం. ఎవరు వారందరూ అంటే 10 మంది కన్యకలు కూడా కునికి నిద్రిస్తున్న టైం అది. అయితే ఒక ఆయన వచ్చాడు. ఎవరాయన అంటే మన కాల ప్రవక్త అయి ఉన్నాడు, 7వ దూత అయి ఉన్నాడు, ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఈ సంఘముతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్న రండి అని కేకేస్తా ఉన్నాడు. అంటే మన కాల ప్రవక్త వ్యక్తిని మనం చూస్తున్నాం, మన కాల ప్రవక్తని మనం చూస్తున్నాం. ఆ వర్తమానంలో, ఆ వాక్యంలో ఏడా ఉన్నది పాస్టర్ గారు మన కాల ప్రవక్త గురించి అంటే ఆ 10 మంది కన్యకల్లో మనం ఉన్నాం. 5గురు బుద్ధి గల వారు ఉన్నారు, 5గురు బుద్ధి లేని వారు ఉన్నారు. హల్లెలూయా.
మరి వధువు బుద్ధి కలదిందేనా? మనము వధువై ఉన్నట్లయితే దానిలో ఉన్నామా? రైతులా అంటే మన లేఖనంలో ఎక్కడ కనబడుతున్నామంటే 5వ వచనంలో కనబడుతున్నాం. పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎప్పుడు వచ్చాడు? ఇదిగో పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వాళ్ళందరూ కులికిని పిలుస్తున్నారు. 6వ వచనం చదువు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడా? రావాలా? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడా? రాలేదా? రాకుండా ఎవరిని చూపిస్తున్నాడు అక్కడ? ఆ వ్యక్తి వచ్చాడు. పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎప్పుడు వచ్చాడు? 1963లో. అక్కడ 1963లో వచ్చినప్పుడు భూమి మీద ఎవరున్నారు? ప్రవక్త ఉన్నాడు. ఎవరు? ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని, అంటే ఆ పెళ్లి కుమారుడిని ఎదుర్కొన రండి అని కేకలు వినబడాయా? కేకలు వినబడలా? కేకలు వినబడ్డాయంటే వధువు అని కూడా చెప్పొచ్చు నువ్వు. కేకలు కాదు, కేక అంటే సింగులర్ పదమే. ఒక్క ఆయనే. ఎవరా ఒక్క ఆయన? విలియం బ్రహ్మం అయి ఉన్నాడు. 7వ దూత అయి ఉన్నాడు. మొదటి రాకడికి ముందుగా ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త బాప్తిజం ఇచ్చి యోహాను పరిచయం చేసినట్టుగా, ఆ కన్యకలకి ఆ సంఘానికి పరిచయం చేసినట్టుగా 2వ రాకడలో ఇదిగో పెళ్లి కుమారుడు ఇతనిని ఎదుర్కొని రండని ఇక్కడున్న కన్యకలకి ఈయన పరిచయం చేస్తా ఉన్నాడు. ఇది నువ్వు ఎరగవలసిన వాడవై ఉన్నావు. ఆ కేక అన్న ఒక్క పదములోనే నా ప్రవక్త నేను చూడగలుగుతున్నా. మన ప్రవక్తను మనం చూడగలుగుతున్నాం. ఆయన పరిచర్యను చూడగలుగుతున్నాం. ఆయన ఎలియాజరు పరిచర్య చేస్తున్నాడు. అంటే ఎలియాజరు ఎలా రిబకాని తీసుకొని ఇస్సాకుకు అప్పచెప్తున్నాడో అదే విధముగా ఇక్కడ ఉన్న బుద్ధిగల కన్యకలను తీసుకొని ఆ యొక్క యేసుక్రీస్తుకు అప్పచెప్తా ఉన్నాడు. ఇస్సాకు అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ కొంచెం ముందుకు చూడండి. 5వ వచనం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అప్పుడు ఆ కన్యకలందరూ లేచి, ఇక్కడ మీరు చూస్తున్నారా? కన్యకలందరూ లేచారు. బుద్ధిగల వారు లేచారు. అందరూ అని రాశాడు. 6లో 5గురే లేచి 5గురు లేకపోలేదని చెప్పలా. అంటే ఈ వర్తమానము వాళ్ళను కూడా మేల్కొలుపుతుంది. నిద్రా వ్యవస్థ నుండి బుద్ధి గల వారిని మాత్రమే కాదు, బుద్ధి లేని వారిని కూడా మేల్కొల్పుతుంది వర్తమానం. అంటే ఏ వర్తమానం? మేల్కొల్పే వర్తమానం. నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి లెమ్ము. హల్లెలూయా. అంటే నిద్రించుచున్న ఈ 10 మంది కన్యకలు నిద్రిస్తా ఉన్నారు. ఆ నిద్రించుచున్న వారిని మేల్కొల్పుతా ఉన్నారు. హల్లెలూయా. అంటే మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి మీరు తిరగాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు వధువు గురించి ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా పట్టుకుందాం. మన గురించే, మన సబ్జెక్ట్ మనం చూసుకుంటే ఎంత మంచిది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఆ 5వ అధ్యాయం 5వ అధ్యాయము హల్లెలూయా 13వ వచనం నుండి. సమస్తమును ఖండింపబడి, వెలుగంటే ఏదో చెప్పండి. దేవుడు వాక్యమేనా? నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడా? యేసుక్రీస్తే వెలుగై ఉన్నాడా? వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. అంటే చూయించేది ఏదో, అంటే ప్రత్యక్షపరచడం, బయలుపరచడం, చూయించేది ఏదో అది వెలుగే కదా. హల్లెలూయా. మరి మన కాల ప్రవక్తకి చూయించాడా? రోగాలు కూడా చూపించాడు కదా అండి. వాళ్ళ పేర్లు కూడా చూపించాడు కదా అండి. వారు ఏ ఊరి నుండి కూడా వచ్చారో కూడా చూపించాడు కదా అండి. వెలుగు అగ్ని స్తంభం అక్కడికి రాలేదు. అగ్ని స్తంభం ఫలానా సహోదరి మీద ఉన్నదని చెప్పలేదు. సమస్తాన్ని ఖండింపజేసి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. మన కాల ప్రవక్త యొక్క పరిచర్యలో చూసామా? హల్లెలూయా. ఇంకేమంటున్నాడు 14వ వచనం.
అందుచేత ఓ ఇక్కడ మన ప్రవక్త వర్తమానం కనబడుతుంది క్లియర్ గా. ఓ మన గురించి కూడా రాయబడి ఉంది ఇక్కడ క్లియర్ గా. ఎత్తబడే వధువు గురించి రాయబడి ఉంది ఇక్కడ క్లియర్ గా. ఈ లేఖనంలో నిన్ను నువ్వు చూసుకోవచ్చు. నిద్రించుచున్న నీవు మేల్కొని, అంటే మేల్కొనాలంటే లేపి ఆయన ఒక ఆయన రావాలి కదా. 10 మంది కనికలు కునికి నిద్రిస్తున్నప్పుడు లేపి ఆయన వచ్చాడు. ఎవరా లేపుతున్నది? చాలా ప్రవక్త అయి ఉన్నాడు. ఎటువంటి వర్తమానం తీసుకొని వచ్చాడు? నిద్రించుతున్న నీవు మృతుల్లో నుండి లెమ్మని, మృతుల్లో నుండి లెమ్మని. ఇంతకీ మృతులేంటి? ఇది తెలియాలి కదా. మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఏం చెప్పరా? మృతులంటే ఏంటి? సగశకలే మృతులై ఉన్నాయి. అలాగే డినామినేషన్లే మృతులై ఉన్నాయి. లోక ఆచారాలతో నువ్వు బంధించబడి ఉన్నావేమో, ఏ సంఘశాఖ కన్నా కట్టబడి ఉన్నావేమో. నీ కట్టను విప్పడానికి శిష్యుని నేను పంపించాను అక్కడికి, ఆ గాడిద కట్టలు విప్పడానికి. యేసుక్రీస్తు శిష్యులు పంపినట్టుగా ఓ మనల్ని కూడా నిద్రించుతున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. లెమ్ము. ఏంటది? వెలుగు ప్రకాశించడం అంటే వెలుగేనా? క్రీస్తు యొక్క వెలుగు నీ మీద ప్రకాశించునని. హల్లెలూయా. ఏంటది? వర్తమానమేనా? ఇక నువ్వు అంధకారంలో నడవు, నువ్వు వెలుగులో నడుస్తా ఉంటావు. నీ క్రియలు మార్చబడతా ఉన్నాయి, నీ జీవితం మార్చబడతా ఉన్నది. నువ్వు నూతన సృష్టి అవుతా ఉన్నావు. ఇదిగో పాతవి గతిస్తా ఉన్నాయి, సమస్తము క్రొత్తమవుతా ఉన్నాయి. సంగమా, విషయాలు పట్టుకుంటున్నావా? ఈ వాక్యంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? బుద్ధిగల కన్యక ఏముంది? నూనెన్నది. బుద్ధిగల కన్యక దగ్గర ఏమున్నది? దివిటీలో, సిద్ధలలో నూనెన్నది, దివిటీలో నూనెన్నది. నూనె అంటే పరిశుద్ధాత్మే అయి ఉన్నది, ఈ కాలపు వర్తమానమే అయి ఉన్నది. ఏ వ్యక్తి యొక్క హృదయంలో గాని నూనె లేకపోతే హల్లెలూయా, ఆ వ్యక్తి చల్లారిపోతాడు, లోకంలో కొట్టుకెళ్తా ఉంటాడు, లోక ఆశల మీద ఆధారపడతా ఉంటాడు. కానీ నూనె ఉన్నదనుకో, పరిశుద్ధాత్మ నూనె ఉన్నదనుకో, అతడు పైనున్న వాటినే వెతుకుతాడు. భూలోక సంబంధమైన వాటిని వెతకలేడు అతడు. ఎందుకు? అతడు భూలోక సంబంధమైన వాటి విషయంలో సిలువైపడ్డాడు. క్రీస్తుతో పాటు నేను సిలువైపడ్డానని చెప్తాడు అతడు. నేను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని, పరలోక సంబంధమైన వాటిని నేను వెతకడం ప్రారంభిస్తున్నాను అంటాడు అతడు. ఆ ప్రేమ గురించి, ఆ సమాధానం గురించి, ఆ దీర్ఘశాంతము గురించి, ఆ దయాలత్వము గురించి, ఆ సాత్వికత్వం గురించి అతనిలోనే ఆ లక్షణాలన్నీ బయటకు వస్తాయి. హల్లెలూయా. ఎంత ఇంపార్టెంట్ ఈ వర్తమానం. సంగమా, పట్టుకుంటున్నావా? ఇక్కడ నిద్రించుతున్న కన్యక ఉంది. హల్లెలూయా. ఈ కన్యక కూడా ఏం చేస్తుందంటే పెళ్లి కుమారుని కలుసుకున్నట్టుకు వెళ్ళింది. హల్లెలూయా. ఈ బుద్ధి గల వారితో పాటు బుద్ధి లేని వారు కూడా వెళ్ళారు. హల్లెలూయా. మరియు వారి దీపంలో నూనె అయిపోయింది. ఎవరి దీపంలో? బుద్ధి లేని వారి దీపంలో నూనె అయిపోయినది. కొద్దిపాటి వెలుగు కాదు నీకు కావాల్సింది, సంపూర్ణ వెలుగు కావాలి. కొద్దిపాటి వర్తమానం కాదు నీకు కావాల్సింది, బైబిల్ గురించిన ప్రత్యక్షత అంతా కావాలి. హల్లెలూయా. బుద్ధి లేని దగ్గర, బుద్ధి లేని కన్యక దగ్గర కొద్దిపాటి వెలుగే ఉంది, అంటే కొద్దిపాటి నూనె ఉన్నది. బుద్ధి లేని కన్యక దగ్గర, అదే బుద్ధి గల కన్యక దగ్గర అయితే ఓ దివిటీలో మాత్రమే కాదు, కొద్దిపాటి నూనె కాదు, సిద్ధులలో కూడా ఉన్నది. దాని గురించిన ప్రత్యక్షత, దాని గురించిన బయలుపాటు క్షుణ్ణముగా ఎరిగి ఉన్నది. ఆ బోలల గురించి కానీ, పాత్రల గురించి కానీ, ముద్రల గురించి కానీ, సంఘకాలాల గురించి కానీ ఆమె భూమి మీదే ఇక్కడే ఉన్నప్పుడే ఎరిగి ఉన్నది. దాని గురించి సంపూర్ణ ప్రత్యక్షత ఈమె పొందుకొని ఉన్నది. ఎవరు దాన్ని ఇస్తున్నారు? ఆ ప్రత్యక్షతని యేసయ్య. ఎవరికి తెలుస్తున్నారు? ఆయన భార్యకి. హల్లెలూయా. ఎంత గొప్ప వర్తమానం అండి, ఎంత అమూల్యమైన వర్తమానం అండి.
జాగ్రత్త పట్టుకుంటున్నారా ఇవి? ఈ బుద్ధి లేని కన్యక దగ్గర నూనె, దీపంలో నూనె ఏమవుతుంది? అయిపోయినది. దానిలోనికి ఎన్నడూ ప్రవేశించలేదు. ఇక ప్రవేశించిందా? పెళ్లి కుమారుడు వచ్చాడు, ఈయన తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత వచ్చారు వీళ్ళు, ఎంతపాటు అయిన తర్వాత వచ్చారు వీళ్ళు. అయ్యా తలుపు తలుపుతీ అని అడుగుతున్నాడు. అలాగే అక్కడ ఏడుపు పండుగ అంటే ఏంటది? శ్రమంలోకి నెట్టివేయబడ్డారు. ఎత్తబాటు అయిపోయిన తర్వాత అన్ని జనుల సంఘానికి ఏం జరుగుతుంది? శ్రమంలోకి నెట్టివేయబడుతుంది. ఎత్తబాటు మిస్ అయితే వాళ్ళు శ్రమంలోకి నెట్టివేయబడతారు. అంటే ఎత్తబాటు వెళ్ళే విధానాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మన టార్గెట్ అంతా ఎత్తబాటు మీద పెట్టుకోవాలి. మన యొక్క గురి ఏంటంటే ఎత్తబాటు మీద పెట్టాలి. పౌలు గారు ఏమన్నారు? గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. ఈ రోజు గురి మనకు అదే అయి ఉండాలి. దాని కొరకు నేను ఎలిజిబుల్ గా ఉన్నానా లేదా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే ప్రభువా నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను, నన్ను సరిచేయి. అలాగే నా జీవితాన్ని బాగు చేయి, నా జీవితాన్ని సరిచేయి, నా జీవితము ఎత్తబడే విధముగా మలచయ్యా. శిల్పకారుడైన నీ చేతుల్లోకి నేను వస్తున్నానయ్యా, నీ హస్తంలోకి వస్తున్నానయ్యా. నాలో ఉన్న లోకాన్ని తీసేయ్యా, నాలో ఉన్న పాపము జీవితాన్ని కడిగేయ్యా, పరిశుద్ధత ఇవ్వయ్యా. ఎవరి గురించైనా నేను ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నానేమో ఆ మాటలు లేకుండా చెయ్యరాయన. నీ వాక్యము తప్ప వేరొకటి నాకు వద్దు ప్రభువా అని పూర్తిగా ఆయనకి అప్పగించుకోవాలి, సంపూర్తిగా ఆయనకి సమర్పించుకోవాలి. అదే సువర్ణ యుగం. సువర్ణ యుగములో మనము పూర్తిగా యేసయ్యకు సమర్పించుకోవటం. ఇప్పుడు మనం ఉన్నది ఆ యుగములోనే. ఇది వధువుకి సువర్ణ యుగం. వినవబడుతున్న వాళ్ళకి భయంకరము, ఎత్తబడే వారికి ఇది సువర్ణ యుగం. అని ఇక్కడ అంటున్నాడు. చూడండి, బుద్ధి లేని కన్యకి దీపంలో నూనె అయిపోయినది, దానిలోనికి ఎన్నడూ ప్రవేశించలేదు, క్రీస్తును నియంత్రించుటకు అనుమతి ఇవ్వలేదు. కావున ఆయన అద్భుతాలు చేస్తూ మరియు భాషలతో మాట్లాడొచ్చు మరియు అద్భుతాలు చేస్తూ మరియు తన సంఘములో ఆయన జీవిస్తున్నాడని రుజువు పరుచుకుంటున్నాడు. దేవుడు ఖచ్చితంగా అక్కడ నేను ఉన్నానని, కదిలాడుతున్నానని ఆయనే రుజువు పరుచుకునే దేవుడై ఉన్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే కాదు, ఇప్పుడు కూడా స్వస్థపరిచే దేవుడు. ఒక పాపిని ఆయన మార్చే దేవుడు. ఒక వ్యసన కాంతుడిగా ఉన్న ఒక వ్యక్తిని ఆ వ్యసనాల నుండి విడిపించేవాడు, అంధకార శక్తుల నుండి మార్చేవాడు, విడిపించేవాడు. అంధకార శక్తుల నుండి ఆ వ్యక్తిని విడిపించి ఒక అద్భుతం జరిగించేలా చేసే దేవుడై ఉన్నాడు. మనం ఒకప్పుడు తాగుబోతుగా, తిరుగుబోతుగా, లోకస్తులుగా ఉండినప్పుడు మనం మార్చబడ్డాము అంటే ఇది అద్భుతం కాదా అండి? అది అద్భుతము కాదా? ఏది నిన్ను లోకము నుండి వేరుపరిచినది? ఏది నిన్ను సినిమాల నుండి వేరుపరిచినది? ఏది లోక ఆశల్లోనికి ఎలనీయకుండా నిన్ను ప్రత్యేకపరిచి మార్చినది? ఈ వెలుగు, పరిశుద్ధాత్మ వెలుగు. దేవుడే మనల్ని మార్చి ఉన్నాడు. పట్టుకుంటున్నారా? ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ యేసు భూమి మీదకి వచ్చి ఇలా చెప్పినట్లయితే ఎలా ఉంటది? నేను యేసును, నేను దేవుని కుమారుడును, ఏమీ చెయ్యనవసరం లేదు, కేవలం ఇలా చెప్పి నేను ఇక్కడ నుండి వెళ్ళి మరి సంఘములో చేరతాను. ఇలా రాడు యేసు. ఆయన గుణలక్షణాల ద్వారా గుర్తించబడతాడు. దేవుడు తన గుణలక్షణాల ద్వారా గుర్తించబడెను. ప్రవక్త కూడా తన గుణలక్షణాల ద్వారానే గుర్తించబడతాడు. వధువు కూడా తన గుణలక్షణాల ద్వారానే గుర్తించబడుతుంది. అక్కడ ఆమెలో దేవుడు నివసిస్తున్నాడని, దేవుడే ఆమె యొక్క సమస్తం అయి ఉన్నాడని ఆమె కార్యాల ద్వారాగా ఆమె చూపిస్తుంది. ఆ వ్యక్తి క్రియల ద్వారా, ఆ వ్యక్తి పనుల ద్వారా చూపిస్తుంది. అలాగే దావీదు మరి అందరూ ఆ పట్టణస్తులు అందరూ కూడా దావీదుని విసర్జించారు. అలాగే మీకు తెలుసా దావీదుని విసర్జించారా? ఆయన రాజు స్థానం నుండి వెళ్ళిపోయాడా లేదా అండి? వెళ్ళిపోయాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక.
ఆయన వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయాడు ఆయన. షిమి అనే వ్యక్తి కూడా ఆయన ఉమ్ము కూసి ఉన్నాడు. అదంతా క్రీస్తుకు జరగటం చూడటంలో మనం దావీదుకి ఏం జరిగినదో క్రీస్తుకు జరగటం చూడటం లేదు. అంటే క్రీస్తును ప్రత్యక్షపరిచే దాని కొరకే మనం ఉన్నాం. అసలు మనం ఇక్కడికి వచ్చింది దేనికి? క్రీస్తుని ప్రతిబింబించడానికి, లోకంలో ఉన్న వేరే వ్యక్తిని చూయించడానికి కాదు, క్రీస్తు యొక్క గుణ లక్షణము ప్రత్యక్షపరచడానికి. పౌలు అలా ప్రత్యక్షపరిచాడు. క్రీస్తు గుణ లక్షణాలు పౌలు ప్రత్యక్షపరిచాడు. క్రీస్తు గుణ లక్షణాలు మన కాల ప్రవక్త ప్రత్యక్షపరిచాడు. మరి క్రీస్తు యొక్క గుణ లక్షణాలను ఎవరు ప్రత్యక్షపరుస్తారంటే ఇప్పుడున్న వధువు. పేతురు రాయలేదు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణిని ఏమన్నాడండి? పిలిచిన వాని గుణాతిశయాలు. ఎవరు పిలిచినది? యేసయ్య. లోకము నుండి నిన్ను పిలిచింది యేసయ్య, పాపము నుండి నిన్ను వేరుపరిచింది యేసయ్య. ఇప్పుడు యేసయ్య గుణ లక్షణాలు, గుణాతిశయాలు నువ్వు ప్రచురణ చేయాలి. ఆ సద్గుణాన్ని తీసుకురావాలి, ఆశ నిగ్రహాన్ని తీసుకురావాలి, ఆ సహనాన్ని తీసుకురావాలి, ఆ దైవ భక్తిని తీసుకురావాలి. ఆయన ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ గుణ లక్షణాలని నీవు ఈ భూమి మీద ప్రత్యక్షపరుచుకోవాలి. ఈ లక్షణాలు మనం ప్రత్యక్షపరచకుండా మేము వధువు 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 అని చెప్పినా ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. అలాగే ఒక కాకికి నెమలి ఈకలు పెట్టినట్టు ఉండిద్ది అన్నాడు ప్రవక్త. ఆ మాట మాట్లాడాడు ప్రవక్త. మనం క్రీస్తుని కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క లక్షణాలను ప్రత్యక్షపరచాలి, క్రీస్తు యొక్క దీనత్వం రావాలి, క్రీస్తు యొక్క సాత్వికత్వం రావాలి. తండ్రి మీరేం చేస్తున్నారు, వీరి ఎరగరు క్షమించు అని శిలువ మీద యేసు పలికిన ప్రకారంగా స్టెఫన్ అదే పలికారు. స్టెఫన్ క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. మనలో ఆ గుణ లక్షణాలు కావాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మనము లోకంలో ఉన్నది క్రీస్తును ప్రతిబింబించడానికి కానీ లోకాన్ని ప్రతిబింబించడానికి కాదు, లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులెత్తడానికి అనుకోవడం కాదు, క్రీస్తును చూయించడం. అందుకే ఇక్కడ అంటున్నాడు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ మాట, మీరు పట్టుకుంటారనుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? కేవలం ఇలా చెప్పి నేను ఇక్కడ నుండి వెళ్ళి మరి సంఘంలో చేరతానని అలా చెయ్యడు దేవుడు. దేవుని కుమారుడా, ఆయన ఏమన్నాడో తెలుసా? నేను తండ్రి చేయు క్రియలు చేయకున్న ఎడల నన్ను నమ్మకుడి. ఆయన గుర్తించే విధానం అది, యేసయ్యను గుర్తించే విధానం అది. యేసయ్య యొక్క కార్యాలు, అది ఆ దేవుని యొక్క కార్యాలు యేసయ్యలో కనపరచబడతా ఉన్నాయి. తండ్రి చేయు క్రియలు నేను చేయకున్న ఎడల నన్ను నమ్మకుడి. నేను చేశాననుకో నమ్మండి. అలాగే దేవుడికి మహిమ కలుగుతుంది. ఓ మై, మీరు గమనించారా? దేవుడు తనను తాను ప్రకటించుకుంటున్నాడు. ఇలా ఆయనే ప్రేమిస్తున్నాడు, ఆయనే యెహోవా, ఆయనను ఆయనే తెలియపరుచుకుంటాడు, ఆయన ఇష్టపడుచున్నాడు, ఆయనకు ఆయనను ఆయనే తెలియపరుచుకుంటాను ఇష్టపడుతున్నాడు. అలాగే పట్టుకుంటున్నారా? ఓ, నేను దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ తెలియపరుచుకోవటం అనేది అందరికీ తెలియపరచుకోండి. శాస్త్రులకి ఏమైనా తెలియపరుచుకున్నాడా? పరిచయులకి ఏమైనా తెలియపరుచుకున్నాడా? సద్దుకాయలకి ఏమైనా తెలియపరుచుకున్నాడా? ఆడ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు కైపాయని గారు తెలియపరుచుకున్నాడా? మొదటి రాకల్లో జ్ఞానులకు తెలియపరుచుకున్నాడు, గొర్రెల కాపర్లకు తెలియపరుచుకున్నాడు, షిమియోను అన్నాకి తెలియపరుచుకున్నాడు, శిష్యులకు తెలియపరుచుకున్నాడు, 70 మందికి కూడా తెలియపరుచుకున్నాడు. వాళ్ళు శిష్యులుగా చేరతామన్నారు. వచ్చి 70 మంది ఆ గుంపులోకి వచ్చేసారు. వాళ్ళు యేసయ్య శిష్యులుగా పిలువబడతా ఉన్నారు. ఈ 12 మంది కాక ఇంకా 70 మంది ఉన్నారు. వాళ్ళకు వాక్యం ఇచ్చేసాడు, ఫిల్టరేషన్ జరిగింది. నా శరీరం తిని నా రక్తం తాకితేనే నిత్య జీవం గలవాడిని అన్నాడు. అలా ఆ వాక్యం ఇది చాలా కఠినమైన మాట. అది 70 మంది ఏకదమ్గా వెళ్ళిపోయారు, తెలియపరచుకోలే. ఇక 12 మంది దగ్గరికి వచ్చాడు.
అక్కడ 11 మందికే తెలియపరుచుకున్నాడు కానీ ఆడ 12వ వ్యక్తికి తెలియపరుచుకోవాలా. ఇస్కరియోతు యోధాకు కూడా తెలియపరుచుకోవాలా. ఎవరంటే ఈ 11 మంది ఏర్పాటులో ఉన్నాడు. ఆయన ఎవరైతే ఏర్పాటులో ఉన్నారో ఆయనకే వాళ్ళకే ఆయన తెలియపరుచుకుంటున్నాడు. ఇక్కడ తెలియపరుచుకునే విషయం దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ ఏం చేయలేదు. పాస్టర్ వాక్యం చెప్పటమే కానీ దేవుడు తెలవందే దానిలో ఉన్న విషయం తెలియదు అతనికి. పాస్టర్ అక్కడ వివరించి చెప్పినా యువతలు కూర్చున్న వ్యక్తికి తెలియదు అది. దేవుడు దాన్ని ఇప్పి చూపిస్తున్నప్పుడు, హల్లెలూయా, ఇక్కడ విశ్వాసికి కూడా ఇప్పి చూపిస్తున్నప్పుడు అక్కడ పాస్టర్ చెబుతున్నది, ఇక్కడ విశ్వాసికి కనుక 2 మ్యాచ్ అవుతా ఉన్నాయంటే కరుడు అని పిలుస్తా ఉంటది, అలాని పిలుస్తా ఉంటది. అతడు ఆత్మలో ఆనందిస్తా ఉంటాడు, ఆత్మలో సంతోషిస్తా ఉంటాడు. మిగతా వారు సంతోషించలేరు. ఎందుకు సంతోషించలేరంటే అతనికి దేవుడు తెలియపరచుకోవటంలా, అందుకే అతడు సంతోషించలేకపోతాడు. హల్లెలూయా. ఆయన తెలియపరచుకున్నట్టును ఆయన ఇష్టపడుచున్నాడు. నేను దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. అవునయ్యా, ఆయన తనను తాను నాకు తెలియపరుచుకున్నాడు, ప్రవక్తకి తెలియపరుచుకున్నాడు. సమస్త మార్గంలో సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ఆయనకి తెలియపరుచుకున్నాడు. 120 మంది మేడగదిలో కనిపెట్టి 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ 120 మందికి తెలియపరుచుకున్నాడు. అవునా అండి? హల్లెలూయా. లూదియాకి తెలియపరుచుకున్నాడు. హృదయం తెరవబడింది లూదియాది. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా అండి? ఈ రోజు కూడా అంతే. దేవుడు ఆయన ఎవరికైతే తెలియపరుచుకోవాలనుకుంటున్నాడో వాళ్ళకే తెలియపరుచుకుంటాడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన నీకు కూడా తెలియపరుచుకుంటాడని నాకు తెలుసు. హల్లెలూయా. నాకు మాత్రమే కాదు, ఏర్పాటులో ఉన్న నీకు కూడా ఆయనే తెలియపరుచుకుంటాడు. ఇప్పుడే మారిన మీలో కొంతమంది యవనస్తులు ఇంకను మీరు ఆయన శక్తిలో తెలుసుకోవాలని, మరియు పాత క్రైస్తవులు చేయు గొప్ప కార్యాలు మీరు తెలుసుకోవాలని. ఏంటి ఆ పాత క్రైస్తవులు చేసింది? గొప్ప కార్యాలు. చనిపోయిన వారిని కూడా లేపేవాళ్ళు, గుడ్డి వారికి కూడా చూపించారు వాళ్ళు, కుంటి వారికి కూడా నడకిచ్చారు వాళ్ళు. గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు మీరు తెలుసుకోవాలని. కానీ మీరు ఇప్పుడే దానిలోనికి వస్తున్నారు. ఇప్పుడే ఈ వర్తమానం తెలుసుకొని మీరు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నారు. మీరు ఇప్పుడే రాజు యొక్క ప్రధాన మార్గంలోకి వస్తున్నారు. ఎవరు రాజు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన మార్గంలోనికి వస్తున్నారు. కేవలం గమనిస్తూనే ఉండండి. మీరు కేవలం గమనిస్తూ చూస్తా ఉండండి. మీరు ఉండగలిగినంత గట్టిగా నొక్కి పెడుతూనే ఉండండి. గట్టిగా ఉండండి. వర్తమానం పక్షాన మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. పరిగెత్తుము మరియు నువ్వు పరిగెత్తగలిగినంత దూరము పరిగెత్తుము. దేని కొరకు ఆగొద్దు, నువ్వు ముందుకు వెళుతూనే ఉండు. హల్లెలూయా. అపవాది లోకంలో కొన్ని చూపించి ఆపాలని చూస్తాడు, మీ యాత్రను ఆపాలని చూస్తాడు. బిస్కెట్ వేస్తా ఉంటాడు, కొంత ధనం చూపిస్తాడు, బిస్కెట్ వేస్తాడు, మీ పరుగు ఆగిపోయి ధనంకెళ్ళి తిరిగిపోయింది. హల్లెలూయా. లేకపోతే ఒక స్త్రీని పెడతాడు, అక్కడ మీ పరుగు ఆగిపోయి ఆ స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోతా ఉంటారు. లేకపోతే కొంతమంది పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళని ఎదురుకి తీసుకొస్తాడు. నాకు కూడా అటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగిన అనుభవం ఉంటే బాగుందని అక్కడ ఆ బిస్కెట్లకి పడిపోతా ఉంటారు చాలా మంది. కానీ అలా పడద్దు అంటున్నాడు. పరిగెత్తు అంటున్నాడు. ఈ వాక్యాన్ని పట్టుకొని నువ్వు పరిగెత్తి ఎక్కడ ఆగద్దు అంటున్నాడా? పట్టుకుంటున్నారా అండి? హల్లెలూయా. వీరురాలైన వృద్ధ సహోదరి సెల్లింగ్ ఇలా చెప్పుచూ ఉండేది, నేను పరిగెత్తుతున్నాను, నేను అవతలకు చేరుకున్నాను. ఈరోజు అవతల ఒడ్డుకు మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఈ మరణం అనే నదిని దాటుకొని అవతలకు వెళ్ళాలి. హల్లెలూయా.
నేను అవతలకు చేరుకున్నాను, పరిగెత్తుతున్నాను, 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 అవతలకు చేరుకున్నాను, పరిగెత్తుతున్నాను, 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 మరియు ఆగిపోలేను. దీనమైన ఆ వృద్ధ ప్రాణం ఈ దినమున ఆమె అక్కడ ఉన్నది. ఓ సహోదరుడా, ఈ రోజు నీ పరుగు కూడా ఈ వాక్యం కోసమే ఉన్నదా? నువ్వు కూడా ఈ వాక్యం కోసమే పరిగెత్తుతూ ఉన్నావా? నీ ప్రాణము కూడా తృప్తి పరచబడాలి అంటే ఆమె పరిగెత్తి 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 అవతలకి చేరుకున్నదా? ఆమె ప్రాణం విశ్రాంతిలో ఉన్నది. హల్లెలూయా. ఈ లోకం నుంచి ఆమె పరిగెత్తి పరిగెత్తి లోకంలో ఎక్కడ కూడా ఆగకుండా పరిగెత్తి రక్షించబడి అవతల వెళ్ళిపోయి ఉన్నది ఆమె. హల్లెలూయా. అధీనమైన వృద్ధ ప్రాణం ఈ దినం ఆమె అక్కడ ఉన్నది. మంచిది. ఇప్పుడు మనము అక్కడ సింహాసనాలు ఉన్నాయి, అక్కడ 24 పెద్దలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? 24. అవునా? ఆ 24 మంచిది. ఇక్కడ అంటున్నారు 24 సింహాసనాలు. ఆ సింహాసనాల్లో నేను చూశాను, ఆ 24 పెద్దలు సింహాసనాసీనులై ఉండుట. ఒక్కొక్కరికి సింహాసనాల్లో ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు. 24 సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాల్లో 24 పెద్దలు కూర్చొని ఉండటం చూస్తున్నాను. తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. వాళ్ళు ఎలాంటి దుస్తులు కూడా ధరించుకున్నాడో ప్రవక్త చూస్తున్నాడు. ఇక్కడ యోహాను చూస్తున్నాడు. మరియు వారి తలల మీద సువర్ణ కిరీటాలు కూడా ఉన్నాయి. వాళ్ళ తలల మీద ఏమున్నాయి? ఇది 4వ వచనం అండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. మరి ఇప్పుడు 24 పెద్దలు వారు దేవదూతలకు సంబంధించిన వారు కాదని మీరు గమనించాలని నేను కోరుతున్నా. వారు దేవదూతలకు సంబంధించిన వారు కాదు. ఈ 24 పెద్దలు అనేవాళ్ళు దేవదూతలకు సంబంధించిన వారు కాదని మీరు గమనించాలని నేను కోరుతున్నా. దూతలు కలిగి ఉండరు, అలా కలిగి ఉండరు. ఈ 24 పెద్దల్లాగా దూతలు అలాగా కిరీటాలు ధరించటము, సింహాసనాల మీద కూర్చోటము అలా కలిగి ఉండరు. ప్రవక్త అంటున్నాడు, పరలోక సంబంధులు కిరీటాలతో మరియు సింహాసనములతో ఉండరు. హల్లెలూయా. ఎవరు? ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు అలాగ ఉండరని చెప్తున్నాడు. గమనించారా? వారెన్నడూ కలిగి ఉండరు. వారు దూతలు, వారు దేవదూతలై ఉన్నారు. వారెన్నడూ పైకి రారు. మీరు తర్వాత గమనించినట్లయితే వారు పాడుతున్న పాటలను చూడండి. వారు పాటలు పాడుతున్నారు అక్కడ. మీరు 5వ అధ్యాయం తీయమ్మా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. వాళ్ళకి కొత్త పాట ఉందా? పాడుతున్నారా? చూద్దాము. 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు, ఆ గ్రంథాన్ని ఎప్పుడైతే ఆయన తీసుకున్నాడో, ఆ గొర్రెపిల్ల తీసుకున్నాడో, ఆ తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలు, ధూప ద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలను విప్పుటకు ఎవరంటున్నారు? పెద్దలు అంటున్నారు. నీవే యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు ఎవరు వాళ్ళు? ఈ మనుషులను కొన్నాడు. ఎవరు కొన్నది? యేసయ్య. దేన్నిచ్చి? రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ప్రతి వంశములోను ప్రతి జనములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి కనుక వారు భూలోకమందు ఏలుదురని
చూసారా అండి, ఈ రోజు వధువు కూడా కొత్త పాట పాడుతుంది. వధువు పాడుతున్న పాట కొత్త పాట అయి ఉన్నది. ఇదిగో ఇక్కడ కొనబడిన వారు వాళ్ళు చూస్తున్నారా అండి. దేవునికి, మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా చేసితివి. ఇదేనా పేతురు కూడా రాశాడు కదండి. పేతురు కూడా రాయాలి. చూడండి, మీరు కూడా దాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక తీసారా అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, వీరు రాజులా, వధువు రాజులా, రాజులు మాత్రమే కాదు యాజకులు కూడా, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎంత వధువు గురించేనా అండి. హల్లెలూయా. ఇదే రాస్తున్నాడు కదా ఇక్కడ కూడా యోహాను. వారిని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను. రాజులైన యాజక సమూహము వాళ్ళు రాజ్యముగా ఉన్నారు. వాళ్ళు అదే విధముగా యాజకులుగా కూడా చేసింది. పట్టణముగా ఉన్నారు వాళ్ళు. పరలోక పట్టణము, పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చుట చూచితిని. 21లో చెప్పాడా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దేవుడు దేనికి శిల్పి, నిర్మాణికుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూస్తా ఉన్నాడా? ఆ పట్టణము ఎవరు? ఆ రాజ్యము ఎవరు? ఆ పట్టణము, ఆ రాజ్యము ఎవరో కాదు, ఆయన భార్యే. ఆయన భార్య కోసము, ఆ పట్టణము కోసము అబ్రహాము కూడా ఎదురు చూశాడు. అంత అమూల్యమైన విషయాలండి ఇవి. ఈ రోజు వధువు కొత్త కీర్తన పాడుతుంది. ఆమె నోట కొత్త కీర్తన ఉన్నది. ఇక్కడ 7వ ముద్ర కింద వధువు కొత్త కీర్తన పాడుతున్నట్లయితే 7వ బోర కింద 1,44,000 మంది కూడా కొత్త కీర్తన పాడుతున్నారని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిందా? వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వారని, హల్లెలూయా, వారు అనింద్యులని, హల్లెలూయా, వారు కొత్త కీర్తన పాడుతున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. 7వ బోర కింద వాళ్ళకి ఏం జరుగుతుందో, 7వ ముద్ర కింద అన్ని జనుల్లో ఉన్న వధువుకి అదే కదా ఇక్కడ రాశాడు కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు 5లో ఏమంటున్నాడు? మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితిమి, కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. మరియు నేను చూడగా సింహాసనము, జీవులు, 4 జీవులు, 24 పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రె పిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్ర పొంద నరుగుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. అంతటా పరలోకమందు, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న స్వరము సింహాసనాసీనుడై ఉన్న వానికి, గొర్రె పిల్లకు స్తోత్రము, మహిమ, ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగాలు కలుగును కాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా 24 పెద్దలు నమస్కారం చేసేది. సాగిలపడ్డారు. దేవుడికి మహిమ కలుగును. ఇప్పుడు మీరు చూడండి కొత్త కీర్తన. ఇక్కడ మీరు చూస్తున్నారా? వీళ్ళు ఎవరో చూస్తున్నారా? వారు విమోచించబడిన వారు. దూతలకి విమోచన గురించి ఏమైనా తెలుసా? దూతలు ఎక్కడన్నా యేసయ్య విమోచించినట్టుగా ఉందా? పడిపోయిన దూతలు కానీ ఎక్కడైనా విమోచించినట్టుగా ఉందా? మరి విమోచించింది మానవుడినే. ఇక్కడ మీరు చూడండి, మనం చూద్దాం.
వారు దూతలు వారు ఎన్నడూ పైకి రారు. మీరు తర్వాత గమనించినట్లయితే వారు పాడుతున్న పాటలు మరియు వారి క్రియలు వారు కాదని, అంటే ఆ దేవదూతల కాదని రుజువు చేస్తున్నాయి. అవునా? గమనించారా? ఇక్కడ నిలబడిన వీరు విమోచన గీతం పాడుతున్నారు. దూతల విమోచన గీతం గురించి తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు విమోచించబడలేదు కాబట్టి. విమోచించబడినది ఎవరంటే మనమే, గొర్రెపిల్ల రక్తము ద్వారా. ఇక్కడ విమోచన గీతం పాడుచున్నారు. కావున దూతలు విమోచించబడవలసిన అవసరం లేదు. గమనించారా? మంచిది. అయితే వారు విమోచించబడిన వారు. ఇక్కడ నిలబడి పాడుతున్న వారు ప్రజలైన మీరు దీన్ని పట్టుకొనుటకు తగిన సమయం లేదు. ఇది నెక్స్ట్ వారం చూద్దామండి. 118వ పేర. ఇక్కడ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ ప్రజలైన మీరు దీన్ని పట్టుకొనుటకు తగిన సమయం లేదంటున్నాడు. మీరు దిగువన రాసుకొనండి అంటున్నాడు. వారు విమోచించబడిన వారని మీరు తెలుసుకోవాలంటే కొన్ని రెఫరెన్స్లు ఇచ్చాడు. మత్తయి 19:28 అది చదవాలి. తర్వాత మత్తయి సువార్త 19:28, ప్రకటన గ్రంథము 3:21, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం, 1 పేతురు 5వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు, 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. అవి మీకు వారు విమోచించబడిన వారని తెలియజేస్తాయి. ఇక్కడ ఇన్ని రెఫరెన్స్లు ఇచ్చాడు ప్రవక్త. నేను ఈ ఉదయం దాని మీద వెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు చూసారా అండి? దీని మీద వెళితేనంట సమయము అసలు చాలనే చాలదు. హల్లెలూయా. దేవునికి మహిమ. అక్కడ అంటున్నాడు మరియు దాని మీద వారములు వెళ్ళవచ్చు అంట. వారాల తరబడి దాని మీద బోధ చేయొచ్చు అంటున్నాడు ప్రవక్త. దేవుడికి మహిమ కలుగును గాక. చూసారా? వారు దేవదూతలు కాదు, పరలోక సంబంధులు కారు. వారు విమోచించబడిన వారు. దీని మీద వారములు తరబడి బోధ చేయొచ్చు అంటున్నాడు. మరి కొంచెం ఈ రెఫరెన్స్ చూసి నెక్స్ట్ వారం మనం ధ్యానం చేద్దాం. 118వ పేరా నుండి మరి గమనించాలని ప్రభు పేరట కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం.